నిన్న భారతీయ జనతా పార్టీ తెలంగాణకు సంబంధించినటువంటి ఎంపీలు 8 మంది, రాజ్యసభ సభ్యుడు, ఎమ్మెల్యేలు 8 మంది, ఒక కౌన్సిల్ సభ్యుడు, మొత్తం 18 మంది నరేంద్ర మోడీతో భేటీ అయ్యారు. ప్రధానమంత్రి నరేంద్ర మోడీ చాలా స్పష్టంగా చెప్పాడు, మనం మన తెలంగాణలో గెలవాలంటే మహారాష్ట్రను స్ఫూర్తిగా తీసుకోండి, నాయకులంతా ఐక్యంగా ఉండండి. చాలా స్పష్టంగా చెప్పింది కూడా. ఎందుకంటే వీళ్ళు ఎప్పటి నుంచో అడగడం కాదు. ఇవాళ నరేంద్ర మోడీ తెలంగాణకు సంబంధించినటువంటి ప్రజాప్రతినిధులు అందరినీ పిలిచి తెలంగాణలో మనం గెలవడానికి అవకాశం ఉంది, కాంగ్రెస్ ప్రభుత్వం పైన అప్పుడే వ్యతిరేకత వస్తున్నది, టీఆర్ఎస్ పార్టీని కూడా ఇంకా జనాలు మర్చిపోలేదు. నరేంద్ర మోడీ ట్వీట్ చేశారు కూడా, తెలంగాణలో ప్రత్యామ్నాయం భారతీయ జనతా పార్టీ, ఇట్లా ప్రత్యామ్నాయాన్ని బట్టి 2014 నుంచి 2014లో పొత్తు పెట్టుకున్నారు. భారతీయ జనతా పార్టీకి ఆ రోజు తెలంగాణలో తెలుగుదేశం పార్టీతో పొత్తు లేకపోయినా భారతీయ జనతా పార్టీ ఎదగడానికి అవకాశం ఉంటే ఆ రోజు ఎవరు తెలుగుదేశం పొత్తు కోసం ప్రాకులాడిరు తెలంగాణలో ఉన్నటువంటి బీజేపీ నాయకులు, లేకపోతే ఆంధ్రలో ఉన్నటువంటి బీజేపీ నాయకులు అనేటువంటిది చరిత్రలో అందరికీ తెలిసినటువంటి అంశమే. 2018లో మేమే ప్రత్యామ్నాయము, కేసీఆర్ మీద వ్యతిరేకత పెరిగింది అనుకున్నారు, అయిపోయింది. 2018 పోయింది. 2023లో అయితే అసలు మొత్తం టీఆర్ఎస్ పడిపోతున్నది, కాంగ్రెస్కి ఏమీ లేదనుకున్నటువంటి దిశ నుంచి భారతీయ జనతా పార్టీ కింద పడిపోయింది. వరుసగా 3 ఎన్నికల్లో తెలంగాణ వచ్చిన తర్వాత 3 ఎన్నికల్లో విఫలమైన తర్వాత భారతీయ జనతా పార్టీ జాతీయ నాయకత్వం ఏ దృష్టి సహకరించింది తెలంగాణ మీద, అది ఇప్పుడు చర్చ. నరేంద్ర మోడీ సడన్గా ఎందుకు వీళ్ళందరినీ పిలిచిర్రు, స్వయంగా ప్రధానమంత్రి గారే పిలిచిరు కాబట్టి తెలంగాణ పైన ఏదో దృష్టి ఉంది. అయితే ప్రధానమంత్రి స్పష్టంగా చెప్పింది అందరూ కలిసి పని చేయాలని. భారతీయ జనతా పార్టీకి ఈ విషయాన్ని మేము పార్టీ విత్ డిఫరెన్స్ అని చెప్పుకునేటువంటి పార్టీ కాబట్టి ఆ పార్టీ విత్ డిఫరెన్స్లో అందరూ కలిసి పనిచేస్తారా, కలిసి పని చేయగలుగుతారా, కలిసి పని చేయడానికి జాతీయ నాయకత్వం ఇచ్చినటువంటి ఉపాయం ఏమిటి, మంత్రం ఏమిటి, వాళ్ళు చెప్పినటువంటి సూచనలు ఏంటి, సలహాలు ఏమిటి, గతంలో జరిగినటువంటి తప్పులపైన సమీక్ష ఏమిటి. ప్రభుత్వం ఏడాదిలోగానే కాంగ్రెస్ పార్టీ పైన విపరీతమైనటువంటి వ్యతిరేకత వచ్చింది కాబట్టి భారతీయ జనతా పార్టీ మహారాష్ట్రలో నాయకులంతా కలిసి పనిచేసారు, బీజేపీ నాయకులు సొంతంగా కలిసి పనిచేసారు, అజిత్ పవారు, షిండే లాంటి పక్క పార్టీల పొత్తులో వాళ్ళను కూడా కలిసి ఒక్క జట్టుగా కలిసి పనిచేసాం కాబట్టి అక్కడ వచ్చింది. జార్ఖండ్లో కలిసి పనిచేయలేదు కాబట్టి ఓడిపోయారు. ఇవాళ తెలంగాణలో అవకాశం ఉంది. నరేంద్ర మోడీ, అమిత్ షా చాణక్య నీతి, లేదంటే వాళ్ళు పెద్ద చాణక్యులు, వాళ్ళ యొక్క ప్రభావం బాగా ఉన్నటువంటి దశలో దక్షిణాది రాష్ట్రాల్లో కర్ణాటక అంతకు ముందు నుంచి కూడా అధికారంలో ఉన్నది. కానీ తెలంగాణ లేదంటే ఆంధ్రప్రదేశ్, తమిళనాడు ఈ 4 రాష్ట్రాల్లో ఎక్కడ కూడా అధికారాన్ని తీసుకురాకలేకపోయినటువంటి ఒక బాధ వాళ్ళ చేతిలో ఉంది. కాబట్టి దానికోసం వాళ్ళు అనేక రకమైనటువంటి ప్రయత్నాలు కూడా చేశారు. కానీ వాళ్ళ వ్యూహాలు ఎక్కడ ఫలించట్లేదు. తమిళనాడు చాలా దూరం ఉంది, వచ్చే 2026లో అధికారంలోకి వస్తున్నటువంటి ఆశ లేదు. కాబట్టి భారతీయ జనతా పార్టీకి ఏకైక ఆశ ఉన్నటువంటి రాష్ట్రం తెలంగాణ. ఇక్కడనేమో నాయకులంతా కలిసి ఉండటం లేదు. కాబట్టి తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం వ్యతిరేకత మూటగట్టుకుంది. ఆ పార్టీని ఎదుర్కోవడం పెద్ద కష్టమే కాదు. బీఆర్ఎస్ పాలనలో చీకటి రోజులు, బీజేపీయే ప్రత్యామ్నాయం అధికారంలోకి రావాలి. మరి నరేంద్ర మోడీ గారి సూచనలు భారతీయ జనతా పార్టీ పాటిస్తుందా? ఎందుకంటే 2023 ఎన్నికల్లో ఎక్కడా పాటించలేదు కాబట్టే ఓడిపోయింది. బీజేపీ ఏకపక్షంగా కొందరు కావాల్సుకొని చేసినటువంటి తప్ప, బీజేపీ ఓటమి తప్ప, అది బీజేపీ ఓటమి, స్వయంకృతాపరాధమైనటువంటి ఓటమి, తమ ఓటమికి తామే కారకులు అనేటువంటి విషయం స్పష్టంగా ఉన్నది. కాబట్టి ఇవాళ తెలంగాణలో భారతీయ జనతా పార్టీ నిజంగా ఆ విజయం సాధించేటువంటి అవకాశం ఉందా? ఇప్పుడున్నటువంటి నాయకులతోటి, నాయకత్వంతో, ఇప్పుడున్నటువంటి వాళ్ళతోటి బీజేపీకి అవకాశం 2014లో, 18లో, 23లో జరిగినటువంటి తప్పులపైన జాతీయ పార్టీ కానీ రాష్ట్ర పార్టీ కానీ సమీక్ష చేసుకున్నదా? అప్పుడు ఎవరికి టికెట్లు కేటాయించారు, ఎవరికి టికెట్లు ఇచ్చారు, ఎందుకు పొత్తులు పెట్టుకున్నారు, ఓడిపోవడానికి కారణాలేంటి, రాష్ట్ర నాయకత్వం యొక్క బాధ్యత ఎంత, జాతీయ నాయకత్వం యొక్క బాధ్యత ఎంత, జరిగినటువంటి నష్టానికి కారణం ఏమిటని ఇవాళ భారతీయ జనతా పార్టీ చేస్తుందా? మళ్ళా ఏదో పని చేయాలి కాబట్టి తెలంగాణలో భారతీయ జనతా పార్టీ ఎగ్జిస్టెన్స్లో ఉంది కాబట్టి ఆ భారతీయ జనతా పార్టీ ఏదో టీఆర్ఎస్ అధికారంలో ఉంది కాబట్టి టీఆర్ఎస్కి వ్యతిరేకంగా 4 కార్యక్రమాలు, కాంగ్రెస్ అధికారంలో ఉంది కాబట్టి కాంగ్రెస్కు వ్యతిరేకంగా 4 కార్యక్రమాలు, అంతేనా? గెలుపుకు అవే సాధ్యమవుతాయా? గెలుపుకు అవే హేతు అవుతాయా?
అవి ఉత్ప్రేరకాలు అవుతాయా? అసలు గెలుపుకు కావాల్సినటువంటి విధానంలో తెలంగాణ భారతీయ జనతా పార్టీ ప్రయాణం సాగుతున్నదా? నరేంద్ర మోడీ లాంటి గొప్ప ప్రధాని, అమిత్ షా లాంటి గొప్ప వ్యూహకర్త ఉన్నటువంటి భారతదేశంలో భారతీయ జనతా పార్టీకి ఎందుకు తెలంగాణ ఒక అందని ద్రాక్షగా మారిపోతున్నది? ఎందుకు అందని ద్రాక్షగా మారిపోతున్నది? ఎవరి తప్పు? మరి ఆ సమీక్ష చేసుకుంటే తెలంగాణలో భారతీయ జనతా పార్టీ నిజంగా ఏదో మోడీ 2 రోజులు మాట్లాడింది కాబట్టి 2 రోజులు గల్లలు ఎగరేసుకొని మోడీ మా పైన దృష్టి పెట్టినట్టు తెలంగాణ పైన జాతీయ పార్టీ దృష్టి పెట్టింది 2014 నుంచి ఇదే మాట. నరేంద్ర మోడీ గారు ప్రధానమంత్రి పదవి స్వీకరించినప్పటి నుంచి నెక్స్ట్ తెలంగాణ నేడే, తెలంగాణ ఇప్పుడే, తెలంగాణ పైనే, ఇక తెలంగాణలో అధికారం మాదే, మేమే ముఖ్యమంత్రులు అనుకున్నటువంటి వాళ్ళు వరుసగా 3వ ఎన్నికలో కూడా ముచ్చటగా ఎటు కాకుండా పోయింది తెలంగాణలో భారతీయ జనతా పార్టీ. ఎందుకంటే అవకాశాలు మళ్ళీ రావు. అవకాశాలు వచ్చినప్పుడు వినియోగించుకోకపోతే, ఎందుకంటే లక్షలాది మంది కార్యకర్తలు, వేలాది మంది బలిదానం ఏ పార్టీకి జరగలేదట్లా వేలాది మంది సిద్ధాంతం కోసం బలిదానం కాబడినటువంటి పార్టీ, వేలాది మంది, వందలాది కూడా కాదు, వేలాది మంది బలిదానం కాబడినటువంటి పార్టీ ఏదైనా ఉందంటే అది భారతీయ జనతా పార్టీ తెలంగాణలో. అట్లాంటి భారతీయ జనతా పార్టీ ఎందుకు పోతలేదనేటువంటిది పాపం మోడీ గారికి, అమిత్ షా గారికి కూడా అర్థం కాకపోవచ్చు. అరే పాకిస్తాన్లో అయినా ఒక సామెత ఉంది, పాకిస్తాన్లో అయినా కానీ భారతీయ జనతా పార్టీ గెలుస్తుందేమో కానీ తెలంగాణలో గెలిచేటువంటి పరిస్థితి లేదు, అన్ని అనుకూలంగా ఉన్నా కూడా గెలవదనేటువంటి ఒక సామెత బాగా చర్చలో ఉంది. మరి అట్లాంటి ప్రయత్నమే చేస్తారా? నిజంగా ఇప్పటికైనా అదేమైనా మార్పు వస్తుందా భారతీయ జనతా పార్టీలో? ఎందుకంటే వాళ్ళ శ్రేణులు నిజంగా నిక్కచ్చిగా పనిచేస్తాయి. భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు నిక్కచ్చిగా పనిచేస్తారు. పూటికి లేకపోయినా, వాళ్ళు పెట్టకపోయినా ఆఖరికి సర్ది కట్టుకొని వస్తారు తెలుసా తెలంగాణలో భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు. ఏదైనా మీటింగ్ అయితే మామూలుగా మిగిలిన పార్టీలను అయితేనేమో బిర్యానీలు పంపాలి, బీర్లు పంపాలి, కార్లు పంపాలి, ఏసీ కార్లు ఇప్పుడు అట్లయితే పెద్ద నాయకులకి, అట్లాంటిది భారతీయ జనతా పార్టీలా ఆఖరికి నడుచుకుంటూ పోయినా సరే నడుచుకుంటూ పోతారు. ఎట్లా అంటే ఒక్కొక్క నాయకుడు జెడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికల్లో వాళ్ళకి బలం లేకపోతే, అరే మాకు గుర్తు లేకపోతే కష్టమవుతుందని నామినేషన్ వేయడానికి కూడా పైసలు లేనటువంటి కార్యకర్తలు, మా భారతీయ జనతా పార్టీకి గుర్తుండాలి, లేకపోతే సిగ్గుపోతుంది, మా జాతీయ పార్టీ మేము పోటీ చేయాలని ఆ ఈవీఎం మిషన్లో లేకపోతే ఆ బ్యాలెట్ పేపర్లో మా కమలం పువ్వు గుర్తుండాలని నామినేషన్కు కూడా వాళ్ళ దగ్గర పైసలు ఉండే ఇంట్లో పాపం. అట్లాంటి వాళ్ళు నామినేషన్ కోసము ఇంట్లో దాచుకున్న, ఆ కుండలో దాచుకున్న 4-5 వేల రూపాయల నామినేషన్ కూడా అందులో వేసి, మా గుర్తున్నది పోయి 4 ఓట్లు రాని, మా ఇంట్లో ఉన్న 4 ఓట్లే మేము వేసుకుంటాం, కానీ బీజేపీ గుర్తు ఒకటి కనబడాలి ఊరంతా అందరూ ఓట్లు వేసినప్పుడని, అట్లాంటి నిబద్ధత కలిగినటువంటి కార్యకర్తలు ఉన్నటువంటి పార్టీ తెలంగాణలో. అది నిజంగా భారతీయ జనతా పార్టీ. టీఆర్ఎస్ కంటే, కాంగ్రెస్ కంటే ఆ విషయంలో బీజేపీ కార్యకర్తల నిబద్ధత గొప్పది కూడా, చాలా గొప్పది కూడా. ఎంత ఎదురైనా ఊర్లలో హేళన చేస్తుంటారు. బీజేపీ స్థానిక గ్రామ కార్యకర్తలు ఉంటే గ్రామంలో ఉండేటువంటి చిన్న చిన్న నాయకులని వాళ్ళ భార్య పిల్లలు హేళన చేస్తారు. అరే నాయన నిన్న మొన్న టీఆర్ఎస్లో చేరిన ఆయన కారు కొన్నాడు, బండి కొన్నాడు, ఇల్లు కొన్నాడు, లేకపోతే 1 ఎకరం భూమి కొన్నాడు, లేకపోతే హైదరాబాద్లో ప్లాట్ కొన్నాడు, లేకపోతే టౌన్లలో ప్లాట్లు కొన్నాడు, నువ్వు 20 ఏళ్ళ నుంచి ఈ పార్టీలో పడి చేస్తున్నావు, నువ్వే సంపాదించిన రూపాయలు పెడతావు తప్పితే నీకు 1 రూపాయి వస్తలేదు కదా. ఒకరోజు కాకపోయినా ఒకరోజు వాళ్ళ కుటుంబాలు అడుగుతుంటాయి. వీళ్ళ పరిస్థితులు ఉంటే ఆ సిద్ధాంతం కోసం ప్రాణత్యాగం చేసినటువంటి కుటుంబాలు కూడా అనేకం ఉంటాయి. జెడ్పీటీసీలు, ఎంపీటీసీలు పోటీ చేసినటువంటి వాళ్ళ పరిస్థితి ఏముండదు. ఒక్కడే జెండా కట్టుకొని ఒక్కడే బండి మీద ఒక్కడే తిరుగుతుంటాడు పాపం, ఏం లేకపోయినా. ఎందుకంటే ఆ బ్యాలెట్ పేపర్లో, ఆ ఈవీఎంలలో అది మాకు గుర్తుండాలి, మా పార్టీ గుర్తుండాలి అనేటువంటి ఒక దానికోసం ప్రయత్నం చేసేటువంటి కార్యకర్తలు ఉంటారు. కార్యకర్తల నిబద్ధతను ఎక్కడా ప్రశ్నించడానికి లేదు. ఎక్కడైనా తెలంగాణలో భారతీయ జనతా పార్టీ విఫలమైందంటే అది నాయకుల లోపమే. అది రాష్ట్ర నాయకుల, జాతీయ నాయకుల ఐక్యమత్యమా, విఫలమా, ఏదైనా కావచ్చు, వ్యూహమా పక్కన పెడితే కార్యకర్తల నిబద్ధత నష్టపోతున్నది మాత్రం కార్యకర్తలే. తెలంగాణలో భారతీయ జనతా పార్టీ కార్యకర్తలే 40 సంవత్సరాలుగా బీజేపీని మోసి ఈ సిద్ధాంతం కోసం అటల్ బిహారీ వాజ్పేయి బాంబేలో మొట్టమొదటిసారిగా భారతీయ జనతా పార్టీని అనౌన్స్ చేసేటప్పుడు కమల్ కిలేగా, అందేరా చెట్టేగా అన్నప్పుడు ఆ నినాదాన్ని తీసుకొని రైళ్లల్లో అట్లాంటి నినాదాలు చేసుకుంటా తెలంగాణకు చేరుకున్నటువంటి వందలాది మంది కార్యకర్తలు నాకు ఇంకా గుర్తు. అట్లాంటి వందలాది వేలాది మందితో మాట్లాడినటువంటి వాళ్ళందరూ కూడా ఇప్పటికీ బీజేపీ కార్యకర్తలు వాళ్ళ చేతికి ఉంగరాలలో వాళ్ళ భార్య పేరో వాళ్ళ పేరో పెట్టుకోరు, కమలం పువ్వుతో ఉన్నటువంటి ఉంగరాలు పెట్టుకున్నటువంటి కార్యకర్తలను చూసిన నేను భారతీయ జనతా పార్టీకి తెలంగాణలో.
ప్రతిరోజు కమలం పువ్వు గుర్తున్నటువంటి ఒక ఉంగరాలు పెట్టుకుంటారు. ఈ రోజు కూడా కొన్ని వందల మందిని చూసిన నేను. వాళ్ళ చేతిలో ఉన్నటువంటి ఉంగరాలలో ఏ దేవుడు బొమ్మనో లేకపోతే వాళ్ళ ఇంటి పేరులో ఇవో ఉండయి, కమలం పువ్వు గుర్తుంటుంది వాళ్ళ ఉంగరాలలో. అట్లాంటి నిబద్ధత కలిగినటువంటి కార్యకర్తల యొక్క వాళ్ళ యొక్క త్యాగాలు ఎందుకు వృధా అయిపోతున్నాయి? ఎందుకు కొన్ని తరాలు అసలు తెలంగాణలో అధికారమే చూడకుండా పోతున్నారు? ఈ విషయం పైన నరేంద్ర మోడీ గారు మాట్లాడిరా లేదా అనేటువంటిది తెలియదు.